మేము 2004లో ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకి, విజయవాడకి మధ్యలో పెదకాకాని దగ్గర శంకర కంటి ఆసుపత్రి ఇనాగరేట్ చేసామండి. అప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు నేను, మా హస్బెండ్ వెంకట మద్దిపాటి, తర్వాత మా వాలంటీరు వెంకట తనికెళ్ళ గారు, నారాయణ గారు, వీళ్ళందరం ఇండియాకి వెళ్ళి ఆ ఇనాగరేషన్లో పార్టిసిపేట్ చేసాం. మురళీ కృష్ణమూర్తి గారు, వాళ్ళ బ్రదరు శ్రీధరన్ గారు, మేమందరం వెళ్ళాం, దివ్యయోగి గారు. అప్పుడు హాస్పిటల్ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ రమణి గారు, మా ఒరిజినల్ ఫౌండర్, శంకర కంటి ఆసుపత్రులు ఇండియాలో కోయంబత్తూరులో స్థాపించిన ఆయన అన్నారనమాట, ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది హాస్పిటల్, ఒకసారి మీరు కోయంబత్తూరు వచ్చి మన శంకర ఆసుపత్రి ఎలా నడిపిస్తాం అనేదాన్ని చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ముందు ముందు మీరు దీనికోసం మీరు ఇంత కష్టపడి ఇప్పటివరకు పనిచేశారు కదా, ఇవి రేపు భవిష్యత్తులో ఎలా నడుస్తాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుందంటే, మేము అప్పుడు గుంటూరు నుంచి ఆయనతో పాటు కోయంబత్తూరు వెళ్ళాం అనమాట. అసలు కోయంబత్తూరులో శంకర ఆసుపత్రి చూస్తే నాకు ఒక ఆసుపత్రి కాక ఒక ఆశ్రమాన్ని చూస్తున్నటువంటి అనుభూతి కలిగింది. ఎంతో ప్రశాంతంగా ఉంది. మందుల వాసనలు కానీ, ప్రజలు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు కూడా పేషెంట్స్లా కాకుండా ఏదో గెస్టులాగా ఉన్నట్టు అలా ఉన్నారు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అంత అంకిత భావంతో, సేవాభావంతో ఉన్నారనమాట. అదంతా చూస్తే నాకు చాలా 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 ధైర్యం కలిగింది. మనం ఎంత చేసినా, ఎంత డబ్బు ఇచ్చినా, టైంని, మనీని డొనేట్ చేసినా ఇది చాలా గొప్ప కాజ్ కోసం వెళ్తుంది. ఇంకా చాలా చాలామందికి, వందలాది వేలాది మంది ప్రజలకి కంటి చూపుని ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పి నాకు చాలా నమ్మకం కలిగింది. అప్పటి నుంచి మేము మరింత అంకిత భావంతో ఇంకా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ పనిచేయడం మొదలుపెట్టామండి. మా అబ్బాయి పుట్టినప్పుడు కొత్తలో కొంచెం కష్టమయ్యేది. నేను అప్పుడు శంకర ఐ ఫౌండేషన్కి బూత్ వాలంటీర్గా పనిచేసేదాన్ని. అంటే అక్కడ ఏ ఈవెంట్ జరిగినా మా బే ఏరియాలోనూ వేరే చోట్ల తానా ద్వారా కానీ వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకుని వెళ్ళి బూత్ పెట్టి అక్కడ మెటీరియల్ పెట్టి మేము ఇండియాలో ఏం చేస్తున్నాము, ఇక్కడ ఫండ్స్ ఎలా రేజ్ చేస్తున్నాము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి డొనేషన్స్ అడిగి అవన్నీ నేనే టేక్ కేర్ చేసేదాన్ని. మా అబ్బాయి పుట్టినప్పుడు, చిన్న బాబుగా ఉన్నప్పుడు చాలా కష్టమయ్యేది. అయినా సరే అది చేయగలిగా అంటే అది కేవలం నేను అక్కడ హాస్పిటల్స్ చూసి వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారో చూడడం వల్ల నాకు కలిగిన ఆ పట్టుదల, ఇంకా చెయ్యాలి అనేటువంటి ఆ భావం, దానివల్ల చేయగలిగాం అనమాట. ఇప్పటికి కూడా ఆఖరికి మా అబ్బాయి ఇప్పుడు 6.5 సంవత్సరాలు మాతో పాటు అన్నిటికీ వస్తాడు. ఏదైనా తనకి డబ్బులు కిడ్నీ బ్యాంక్లో ఉన్నా ఏం చేస్తావు నువ్వంటే శంకరకి డొనేట్ చేస్తాను అంటాడు అనమాట. అది మా అబ్బాయికే కాకుండా నేను మిగిలిన వాలంటీర్లో కూడా చాలామందిలో చూశాను. అది వాళ్ళు తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి వేరే వాళ్ళు అలాగే నేర్చుకుని చేస్తూ ఉన్నారు. మిగిలిన వాలంటీర్స్ని చూసినప్పుడు కూడా వాళ్ళకి రోజువారీ జీవితంలో ఎన్ని డిమాండ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి డబ్బుని వాటికి చేస్తున్నారు. అందువల్లే మేము ఇన్ని ఆసుపత్రులు నిర్మించగలిగామండి. ఇప్పుడు 9 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. 10వది కాన్పూర్లో నిర్మాణంలో ఉంది. దానికోసం కూడా మేము ఫండ్స్ ఇప్పుడు రైజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.